విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక మరియు సేవామూర్తి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ సింగ్ నగర్ పైపుల రోడ్డు సెంటర్ వద్ద డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్వయంగా అన్నదానాన్ని ప్రారంభించి ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నిరుపేదల ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదని, డొక్కా సీతమ్మ పేరు మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ అధ్యక్షురాలు మరియు టీడీపీ మహిళా అధికార ప్రతినిధి విజయ కుమారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గత 3 సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయ కుమారి తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు నిరుపేదలు ఉండే ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వారికి అండగా ఉండటమే తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానిక నేతలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు విజయ కుమారి. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని ప్లస్ సెంట్రల్ టీడీపీ మహిళా అధికార ప్రతినిధినండి. మాది డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది 3 సంవత్సరాల క్రితం పెట్టాము. 3 ఇయర్స్ నుంచి ప్రతినిధి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి వందలాది మంది వచ్చి తింటున్నారు. స్వయంగా మేమే వండుతామండి. 4 o'clock లేచి వీళ్ళందరి ఆకలి తీర్చడం కోసమని 4 గంటలకు లేచి మేము మా కమిటీ సభ్యులు మేమందరం రెడీ చేసి ఇక్కడ తీసుకొస్తాము. ఇక్కడే కాదండి, ఆకలి అన్న ప్రతి చోట గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టాము, క్యాన్సర్ హాస్పిటల్స్లో పెట్టాము. ఆకలి అన్న చోట ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి మేము అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమానికి మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని మాత్రం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలని, మాకు ఇంకా హెల్ప్గా ఉండాలనేది మా కోరిక అండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తున్నానండి, ప్లీజ్. ఇది 3 years అయింది, ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అందరికీ తెలిసేటట్టు జరిగితే బాగుంటుందని, మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిత్యాన్నదానంగా చేయాలన్నది మా కోరిక అండి. మీ అందరూ కూడా దీన్ని సహకరిస్తారని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి, మీ ఇంట్లో ఎవరిదైనా పిల్లలది పుట్టినరోజులున్నా, పెళ్లి రోజులున్నా మీరు మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీరు చేసుకోవాలన్నది మాకు ఒక కోరిక ప్లస్ రిక్వెస్ట్. మీరు ఎవరైనా సరే అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ ఎప్పుడు బోర్డు మా బ్యానర్ మీద ఉంటుంది. ఈ అన్నదానం చేస్తున్నటువంటి ఈ కమిటీని కానివ్వండి, డొక్కా సీతమ్మ ట్రస్ట్ కానివ్వండి, ఆయన పూర్తి ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సహకరిస్తాం అన్నటువంటి పరిస్థితులు కూడా బోండా ఉమేశ్వర గారికి ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 5వ తేదీ సింగనగర్ ప్రాంతంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఇప్పుడే ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర గారు పెద్ద ఎత్తున వందలాది మంది లైన్లో నుంచుంటే వారందరికీ కూడా వడ్డించి ఆ దేవుడు ప్రసాదించినటువంటి అన్నాన్ని ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా అందరికి పెట్టినటువంటి పరిస్థితితో పాటు ఈ ట్రస్ట్ బోర్డు ప్రతి ఒక్క సభ్యుల్ని ప్రధానంగా 6 తల్లిమణులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిపి ఉదయం లేచిన కాంచి ఆ ఇంట్లో ఏ రకంగా అయితే ఆ కుటుంబానికి పెడతారో ఈ సమాజమే కుటుంబంగా భావించినటువంటి విజయ్ కుమార్ గారి నేతృత్వంలో డొక్కా సీతమ్మ ట్రస్ట్ పెద్ద ఎత్తున పెడుతుంది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో సామాజిక చైతన్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామి ఈ ట్రస్ట్ను ప్రోత్సహించి మరింత దినదినాభివృద్ధి చెంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రస్ట్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, అలాంటి దేవుడు వరం ప్రసాదించాలని, దేవుడు కనుసన్నల్లో ఆయన చల్లని చూపులో ప్రతి ఒక్కరి కడుపు నింపేటువంటి విధంగా ఈ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందాలని, దీని బోండా ఉమేశ్వర గారు వెన్నుముకగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మా సోదరిమణైనటువంటి విజయ్ కుమార్ గారికి ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా ఈ ట్రస్ట్ అనేది ఓపెన్ చేశారు. ప్రతి 6వ తారీఖు ఇక్కడ నెలలో 2 సార్లు అన్నదానం చేస్తున్నారు. ఇంటి తరహా కన్నా ఇంకా మించిన భోజనం పెడుతున్నారు ఇక్కడ. అలాగే డొక్కా సీతమ్మ గారి ఈ కార్యక్రమం చేసే వాళ్ళకి ఫౌండేషన్ ఉంది. బియ్యం ఇచ్చేవాళ్ళు కానీ ఏమి ఇచ్చినా సరే అందరికీ భోజనాలు పెట్టేది మంచిదని కోరుకుంటున్నాం. భోజనం ఎలా ఉందంటారు? ఇంటి తరహా భోజనం ఎలా ఉందనిపిస్తుంది? కన్నా భోజనం
అన్నదానంలో అనేది వీళ్ళు క్వాలిటీలో రాజీ లేదు. ఇప్పుడు కాదు, డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లోనే భర్తకి చెప్పాడు. ఆమె చెప్పింది అన్నం కాదు, ఆ మధ్యలో ఉన్నోడికి చుట్ట కూడా కావాలి, చుట్ట కూడా తీసుకెళ్ళి అగ్గిపెట్టి కూడా ఇచ్చి పంపించింది ఆమె. అలాగే అన్నం తిన్నటువంటి వాళ్ళకి పెరుగు, ఆ పెరుగు కూడా 15 రూపాయలు చేసింది అన్నంలోకి. మొత్తం ఓవరాల్గా బాగుందండి. జంక్షన్లో ఈ పథకం యొక్క ప్రపంచం గారి పథకం చాలా అద్భుతంగా ఆహారపదం కానీ వంట కానీ ఈ పీపుల్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి పేదవాడు కూడా ఈ రోజుల్లో తినే ఫుడ్లో చాలా క్వాలిటీ ఉంది. చాలామంది కూడా అలాగే ఆనందంగా సంతోషించుకుంటున్నారు. ఇంట్లో వండుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలా ఏర్పడిన రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది హ్యాపీగా ఉచితంగా డొక్కా పథకం చెందడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోజనాన్ని ఆస్వాదించి చాలా ఆనందంగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కర్రీసు, సాంబారు, రైసు, పచ్చడి, ఫ్రై అన్నీ సూపరు. తినేవాళ్ళు 2 ముద్దలు తిన్నా 4 ముద్దలు తింటున్నారు. బాగుంది, సూపరు. తిన్నాయి. నేను 3 సంవత్సరాలు తింటూనే ఉన్నాయి. సూపరు. భోజనాలు 10 మంది 100 మంది వస్తున్నారు, తింటున్నారు, చల్లగా వెళ్ళిపోతున్నారు. అక్క చేసే పని సూపర్.